స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మరి సండ్రాన్పాలెం శ్రీనగర్ ప్రాంతంలో మరి ఈ కార్యక్రమాన్ని చెర్రి వరఫ్ గణేష్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి కొండరాజు గారు, అలాగే 68వ వార్డు అధ్యక్షులైనటువంటి సండ్రాన్ నౌకరాజు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులైనటువంటి జీవి రమణారెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు, అలాగే మన లక్ష్మి గారు, ఇతర మహిళలు, ఇతర అందరూ కూడా మరి కార్యక్రమం పాల్గొని మరి వంగవీటి మోహన్ రంగా గారి కోసం మనందరం కూడా విన్నాం. ఆ రోజుల్లో ఆయన పేదల పాలిటి పెన్నిదిగా పేదలకు న్యాయం చేయాలి. ఆ రోజుల్లో ఇళ్ల పట్టా అంటేనే చాలా వాల్యూ అనమాట. ఆ రోజుల్లో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉండేవారు ఆ రోజుల్లో. అటువంటి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో, మరి ఆ కొండవాళ్ళ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చాలా అరుదుగా ఆ రోజుల్లో పట్టాలు ఇవ్వడం అంటే మన ప్రభుత్వాలు అదో పెద్ద పండగలాగా మనందరం భావించేవాళ్ళం. అటువంటి తరుణంలో ఆయన అక్కడున్నటువంటి ప్రభుత్వంలో మరి పెద్దలందరిని ఒప్పించి మరి వేలాది మందికి పట్టాలు ఇచ్చేటువంటి మహానుభావుడు. అదే కాకుండా ఆయన మనం చూసాం, ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన గురించి వాళ్ళ కాలేజీ రోజుల నుంచి కూడా నాయకత్వాన్ని ఏ విధంగా ఆయన అమర్చుకున్నారో మనందరం కూడా విన్నాము, సినిమాల ద్వారా చూసాం. మరి అటువంటి వ్యక్తి లేని లోటు ఏంటో మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అటువంటి మహానుభావుడు మరి నేటికి 37 సంవత్సరాలు ఆయన మరణించి మరి దాన్ని ఏ విధంగా అప్పుడు ఆ రోజుల్లో ఈ యొక్క టీడీపీ నాయకులు ఆయన్ని హత్య చేశారో మనందరికీ తెలుసు. హత్య చేసినటువంటి నాయకులు ఈ రోజుల్లో పెద్ద పెద్ద పదవులు ఎంజాయ్ చేస్తూ ఈ రోజులు మళ్ళీ వాళ్ళే వెళ్ళి చంపేసినటువంటి వ్యక్తికి వాళ్ళే మళ్ళీ వెళ్ళి దండేసేటువంటి రోజులు ఇవన్నీ కూడా. వాళ్ళే చంపించిన కొంతమంది, చేసిన వాళ్ళు కొంతమంది, ఇప్పుడు ఫ్రంట్ లైన్లో ఉండి వాళ్ళే వెళ్ళి ఆ కులాన్ని వాడుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళని వాడుకొని వాళ్ళని దగ్గర చేర్చుకుని మళ్ళీ ఓట్ల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలన్నీ కూడా చూస్తున్నాం. మరి అటువంటి మహానుభావుడు మరి లేకపోవడం అన్నది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి హత్య ఆ రోజుల్లో సంచలనం. అటువంటి మహానుభావుడు దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిని దీక్షలోనే ఆ శిబిరంలోనే కత్తులతో కొట్టడం అంటే అది చిన్న విషయం కాదు. అది ఎంతో పెద్ద హ్యాండ్ లేకపోతే జరిగేటువంటి సంఘటన కాదు. ఇది అందరికీ, ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి సత్యం ఇది.